ప్రభువును నిజదేవుడిగా, ప్రభువుగా, రక్షకుడుగా ఎరగని వాడు కేవలం తన స్వార్థ విషయాలు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాడు. స్వయం కేంద్రిత విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ ఒక ధన్యుడిగా మారినవాడు, రక్షణ పొందినవాడు సంఘ క్షేమాభివృద్ధిలో తన వంతు తను పాలిభాగస్తుడవుతాడు. తన విషయాలన్నీ విస్మరిస్తాడని అనడం లేదు. తన కుటుంబం గురించి తన పనులు చేసుకుంటాడు. కానీ రెండో బాధ్యత అతనికి వచ్చింది ఏంటంటే, తను ఏ స్థానిక సంఘంలో ఉన్నాడో లేక ఎవరితో కలిసి సావాసం చేస్తున్నాడో వారి అభివృద్ధిని కాంక్షిస్తాడు. ఆసక్తితో వారి అభివృద్ధికై పాటుపడతాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:11 చదువుతారా? అంతే. ఒకరికొకరిని ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. ఏం చేయట? క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని మనం ఆసక్తితో అనుసరించాలనేది అంశం మనది. ఇప్పుడు సమాధానం కలిగి ఉండాలి అనేది ఒకటైతే, రెండవ ముఖ్యమైనది క్షేమాభివృద్ధి కలిగించడం. ఈ క్షేమాభివృద్ధి కలిగించాలనే విషయం మీద ఒక 6-7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 ఇది ఏంటట? ఒకరినొకడు ఆదరించండి. ఒకరికొకడు క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఆదరించినప్పుడు కలుగుతుంది. ఒకరినొకడు ఏం చేయాలట? కంఫర్ట్ చేయండి, ఆదరించండి. పర్వాలేదండి, పరిస్థితులు అనుకూలంగా లేవా, బలహీనతల్లో ఉన్నారా, ఏం పర్వాలేదు, దేవుడు మనకి సహాయం చేస్తాడు అని చెప్పి ఆదరించాలి. అలాగ ఒకరినొకరు ఆదరించినప్పుడు ఏమవుతాం? మనము క్షేమాభివృద్ధి పొందుతాం. క్షేమాభివృద్ధి కలిగించే వాటిని నువ్వు ఆసక్తితో అనుసరించాలి అనుకుంటే అందులో మొదటిది ఇతరుల్ని ఆదరించడమే నీ పని. ఇతరుల్ని ఏం చేయాలంటే, క్షేమాభివృద్ధి అంటే నేను ఎంత డబ్బుగా కట్టాలి, లేకపోతే నేను ఏం పనులు చేయాలి అక్కర్లేదు. ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని విషయాలు. ఆదరించే పని పెట్టుకో. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తి నువ్వే. అడ్డంగా మాట్లాడకు, అనవసరమైన వాగొద్దు కదా. లేనిపోని ఎందుకు ఇలా జరిగింది, ఈ కుటుంబంలో ఏంటి కొందరు, మన దగ్గర లేదా దరిద్రం, అంతవరకు సంతోషం. పెద్ద వ్యాఖ్యానాలు, ఎక్స్ట్రా వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు. నీ పని ఏంటి? తీర్పు తీర్చడం కాదు, అనవసరమైన వ్యాఖ్యానాలు చేయడం కాదు. ఏం చేయాలి? ఆదరించుట నీ పని. బలహీనుల్ని బలపరచుట నీ పని, ఆదరించుట నీ పని. ఒక తల్లి వాడిని ఆదరించినట్టు ఎలాగో తన దేవుడు ఆదరిస్తాడు. కానీ కింద సంఘాన్ని కూడా పెట్టాడు కాబట్టి సంఘంలో మనం ఏం చేయాలట?